ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిద్దిపేట జిల్లా తీసుకుంటే సిద్దిపేటలో ఉన్నటువంటి మొదటి ర్యాంక్ ఆయన కోరుకొని సీనియర్గా ఉంటే ఆ సీనియరు మెదక్ నుంచి సిద్దిపేట రావడం జరిగింది. కానీ కొద్ది మార్కులు తక్కువ ఉండి రెండో స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడే రిటైర్ అయినాడు. అంటే నేను సిద్దిపేట పోకుండా మెదక్లో రిటైర్ అయినాడు. మూడో వ్యక్తి ఇప్పుడు సంగారెడ్డికి వెళ్ళడం జరిగింది. కానీ ఆ సంగారెడ్డి మూడో ఆయన మాత్రం లబ్ధి పొందుతున్నాడు. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన బదిలీ లేకుండా బదిలీకి నోచుకోలేకపోతున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే జీవో లోపల రేషనలైజేషన్ జీవో అమలు పెట్టిన తర్వాత అది పూర్తిగా కూడా అంటే మొత్తము పెంకమించి పొయ్యిలో పడ్డట్టు ఏదో ఒక ఉపశమనం అంటే బదిలీ పోయినారు. కనీసంగా వీళ్ళకు డిప్యుటేషన్ వస్తుంటే డిప్యుటేషన్ కూడా కోల్పోవడం జరిగింది. ఈరోజు దానిలో ఉన్నటువంటి 25 జీవో రేషనలైజేషన్ జీవో పెట్టిన తర్వాత ఆ రేషనలైజేషన్ జీవో లోపల ఎవరు రాని పరిస్థితి ఉంది. అంటే అక్కడ స్కూళ్ళు మొత్తంగా ఆ స్కూల్ను తీసుకున్న తర్వాత ఇక్కడ నీడు ఉండాలి, అక్కడ నీడు ఉండాలి. ఇదంతా అయ్యే పని కాదు. ఇవాళ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి జీవో ఎంఎస్ నెంబర్ రేషనలైజేషన్ జీవోను ఉపసంహరించి రిటైన్ వాళ్ళు కూడా డిస్లోకేటెడ్గా భావించి వాళ్ళకి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ కోరుతున్నాం.